ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ద్వారకా తిరుమల గుండుకొలనుకుంట దొరసానిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అడుగడుగున హారతులు పూలమాలలు శాలువాలతో సత్కారం చేస్తూ ద్వారకా తిరుమల మండలం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్వారకా తిరుమలలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగాది రోజున పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగనన్న రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి కొనసాగాలన్నా, ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరారు. మనమందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే దాదాపు 5 సంవత్సరాలుగా జగనన్న ఇచ్చిన పాలన మన కుటుంబాలలో ఎలాంటి మార్పు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన బిడ్డలను చదివించే విషయంలో కానీ, మన మహిళలందరూ కూడా మహిళా సాధికారత సాధించే విషయంలో కానీ, మన కుటుంబంలో పేదరికాన్ని దూరం చేసే విషయంలో కానీ జగనన్న మనందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడులా అండగా ఉంటూ మనందరి అభివృద్ధిని కోరుకున్నారు. అదేవిధంగా మనందరికీ కూడా మంచి మనసున్న మహారాజులో మనకి మంచి పరిపాలన అందించారు. మళ్ళీ అలాంటి పరిపాలన మనం చూడాలి అంటే ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. కనుక మీరంతా కూడా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మన గోపాలపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా జగనన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మీరంతా కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీలు చేకూర్చి జగనన్నకి ఈ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ మీ ఇంటి బిడ్డల, మీ ఆడబిడ్డల